దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. అన్ని కుంభకోణాల్లో మద్యం కుంభకోణం వీరయ్య అనిపించే పరిస్థితి దేశ రాజకీయాల్లో నెలకొంది. సాధారణంగా అవినీతి దుర్వినియోగం అనే మాటలకు ప్రజలు అలవాటు పడిపోయారు. కానీ ఈసారి వచ్చిన ఆరోపణలు, దాని వెనుక ఉన్న పెద్ద పెద్ద పేర్లు, బయటకు వచ్చిన వివరాలు అన్నీ కలిపి ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం విధానమే ఈ కుంభకోణానికి ఆరంభమైంది. మద్యం అమ్మకాలపై పారదర్శకత తీసుకురావాలని, రెవెన్యూ పెంచాలని, ప్రైవేటు రంగానికి అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పిన ఈ పాలసీ చివరికి పెద్ద స్కామ్గా మారిందని ఆరోపణలు వచ్చాయి. సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ఆ పాలసీ రూపొందించడంలోనే అవినీతి బీజాలు పడ్డాయి. మద్యం కంపెనీలకు, లిక్కర్ లాబీస్టులకు పెద్ద పెద్ద ప్రయోజనాలు కలిగేలా షరతులు మార్చారని ఆరోపించారు. దాని వెనుక భారీ లంచాలు, కమిషన్లు, కిక్ బ్యాంకులు జరిగాయన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. దర్యాప్తు ప్రకారం వందల కోట్ల రూపాయల వరకు ఈ వ్యవహారం వెళ్ళిందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు, ముఖ్యంగా అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు ఎక్కువగా వినిపించింది. ఆయననే ఈ పాలసీ ఆర్కిటెక్ట్ అని, అతడి ఆమోదం లేకుండా ఏ మార్పు జరగలేదని అధికారులు చెప్పడం మరింత సస్పెన్షన్ కలిగించింది. కేసు మొదలైన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి జైలుకెళ్లారు. ఆయనపై ఉన్న ఆరోపణలను కోర్టు సీరియస్గా తీసుకోవడంతో ఆయనకు బెయిల్ దొరకలేదు. క్రమంగా ఈ దర్యాప్తు వల విస్తరించిపోతూ ఇతర రాష్ట్రాలకు కూడా చేరింది. తెలంగాణలోని బీఆర్ఎస్ నేత కవిత పేరు కూడా ఈ స్కామ్లో బాగా వినిపించింది. ఈడీ ఆరోపణల ప్రకారం దక్షిణ కార్టెల్ అనే సమూహంలో ఆమె పాత్ర ఉందని, మద్యం లైసెన్సుల కోసం కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారని చెప్పారు. దీంతో ఆమె ఇళ్లపై దర్యాప్తులు జరిగాయి. పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఒక దశలో జైలుకు వెళ్లారు. ఈ కేసు పెరుగుతున్న కొద్దీ రాజకీయ రంగంలో ప్రభావం మరింత తీవ్రమైంది. ఆమ్ ఆద్మీ పార్టీని అవినీతి రహితంగా నిలబెట్టిన కేజ్రీవాల్ ఇమేజ్ దెబ్బతీసింది. ఆయన మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఆయనకు జైలు జీవితం తప్పలేదు. ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో కూడా కవిత వల్ల కేసీఆర్ కుటుంబం కష్టాల్లో పడింది. ప్రతిపక్షాలు దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని బీఆర్ఎస్ని అవినీతి పార్టీ అని దాడి చేశాయి. మద్యం కుంభకోణం మీద విచారణ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికీ బయటకు వచ్చిన వివరాలే ప్రజల్లో తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయి. మద్యం లైసెన్సులు, కాంట్రాక్టులు అన్నీ కేవలం వ్యాపార ఒప్పందాలా కాకుండా రాజకీయ డీల్స్లా మారిపోయిందని ఈ కేసు తేటతెల్లం చేసింది. ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గంలో వెళ్లిన డబ్బులు, సేల్ కంపెనీల వినియోగం ఇవన్నీ ఈ కేసును మరింత జటిలం చేశాయి. అయితే ప్రజలలో దీనిపై మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది దీన్ని పూర్తిగా నిజమని నమ్ముతున్నారు. మరికొంతమంది మాత్రం ఇది రాజకీయంగా తయారు చేసిన కుట్ర అని అంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడానికి ఈడీ, సిబిఐలను వాడుకుంటుందని ఆరోపణలు వచ్చాయి. కానీ వాస్తవం ఏమిటంటే, ఇంత పెద్ద కేసులో వందల కోట్లు కదిలాయన్నది రికార్డుల్లో ఉన్న విషయం ఎవరు లబ్ధి పొందారు, ఎవరు నిజంగా దోషులన్నది కోర్టు తీర్పులో మాత్రమే తేలాలి. ఇక రాజకీయ ప్రభావం విషయానికి వస్తే, ఈ కేసు ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. తెలంగాణలో కవిత రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసింది. దక్షిణ రాష్ట్రాల్లోని మద్యం వ్యాపార వ్యవస్థలపై కూడా కొత్త పరిశీలనలు మొదలయ్యాయి. సాధారణంగా లైసెన్స్ అంటే ప్రభుత్వ ఆదాయం పెరగాలి, కానీ ఈ వ్యవహారం చూసి ప్రజలు మన ట్యాక్స్ మనకు రాకుండా మధ్యలో కొందరి జేబులో పడిపోతుందని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మొత్తం మీద ఒక విషయం మాత్రం స్పష్టం: అన్ని కుంభకోణాల్లో మద్యం కుంభకోణం వేరయ్య అని చెప్పేలా ఈ కేసు మారింది. ఎందుకంటే ఇందులో ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, బలమైన కార్టెళ్లు అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. దేశవ్యాప్తంగా దాని ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ కేసు మాత్రం ఇండియన్ పాలిటిక్స్లో చాలా కాలం గుర్తుండిపోతుందని చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.